మేం గనుక అనుకుంటే అంబటి రాంబాబు అనేవాడు గుంటూరులో తిరగడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేం గనుక అనుకుంటే వైసీపీ కార్యాలయం అనేది ఇక్కడ ఉండదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలనుకుంటా ఉన్నాం. మేము ప్రభుత్వ పరంగా ఒక యంత్రాంగాన్ని నడుపుకోవాలనుకుంటా ఉన్నాం. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. స్వయాన చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిడతావా? మేము తిట్టలేమా? ఎవడొస్తాడో రండి దమ్ముంటే అన్నావు కదా, రా. నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ విసురుతున్నా. ఎస్పీ ఆఫీస్ లో ఉన్నాను, ఒక అరగంట ఉంటా. ఏం పీకుతావో రా పీకుతానికి. లేదు ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను ఇదే చిల్లీ సెంటర్ నువ్వు చించుతాను పీకుతాను అన్నావు కదా, అక్కడికి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేను వస్తా ఉన్నా. నువ్వు దమ్ముంటే ఛాలెంజ్ చేసి నిలుపుకునే మగాడివైతే, నీ మాటలు నీ నోటిలో కాకుండా గుండెల్లో దమ్మున్న మగాడివైతే చిల్లీ సెంటర్ లో ఇంకొక 30 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. ఈ 30 నిమిషాల్లో వచ్చి నేను అది పొడుస్తాను ఇది పొడుస్తాను అన్నావు కదా, మగాడైతే నేను చెబుతా ఉన్నా. వైసీపీ పార్టీ కార్యకర్తవైతే, లేదు నీ గొంతులో నుంచి వచ్చినటువంటి మాటకి దమ్ము నిలబెట్టుకునేవాడు అయితే నువ్వు అన్ని కూడా ఛాలెంజ్ ని అంగీకరించి నువ్వు ఎవడు ఆపాడు వాడాపాడని సొల్లు కప్పుర్లు కాకమ్మ కప్పుర్లు చెప్పకుండా ఇదే చిల్లీ సెంటర్ కి రావాలి. ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద వాగినటువంటి వాగుళ్ళకి ముసలితనం అవటం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాయిలాలకి ఏ పొద్దున ఆకర్షిత అవటానికో, లేకపోతే ఏదో అనవసరంగా ఊహించుకుంటా మాట్లాడేవని నాలే కొరుక్కొని నువ్వు క్షమాపణ చెబితే అంతవరకు ఆలోచిస్తాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నంబర్ 1 24 అవర్స్ లో నువ్వు క్షమాపణ చెప్పకపోయినా 24 అవర్స్ లో అంబటి రాంబాబుని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొస్తాం. అప్పుడు అంబటి రాంబాబు మీద చర్య తీసుకోలేనటువంటి ఏ పోలీసులు కూడా మా దగ్గరికి రాలేరు, మమ్మల్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయలేరు. రెండోది, నేను మగాణ్ణి, నేను పొడి చేస్తా ఈడ్ చేస్తా అని చెప్పేసి డోర్ తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు కదా. నిన్నేదో పోలీసులు ఆపుతున్నట్టుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసావు కదా. నువ్వు వాళ్ళందరూ ఛేదించుకొని నువ్వు నిజంగా ఏదో పొడిచేవాడు అయితే, ఏదో లాగేవాడు అయితే చిల్లీ సెంటర్ కి నువ్వు పొడి చేసేదాన్ని నిరూపించుకోవాలని, నీ వీరత్వాన్ని నిరూపించుకోవాలని ఆ రాంబాబు గారికి సవాలు విసురుతా ఉన్నాను. రమ్మని